అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 28 అల్ ఖసస్ 1-30 ఆయాతులు. అల్ ఖసస్ అనగా గాథలు. పరిచయం. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, శిక్షా బహుమానాలు వంటి మౌలిక ధార్మిక విశ్వాసాలను ఈ సూరా నొక్కి చెప్పింది. మూసా అలైహిస్సలాం గాథకు సంబంధించిన వివరాలు ప్రస్తావించినందువల్ల సూరాకు ఈ పేరు వచ్చింది. 20వ సూరాలో కన్నా ఎక్కువగా ఇందులో వివరంగా మూసా అలైహిస్సలాం గురించిన ప్రస్తావన ఉంది. ఈ వివరాలు విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య, సత్యానికి అసత్యానికి మధ్య ఘర్షణను గురించి తెలుపుతున్నాయి. ఫిరౌన్పై మూసా అలైహిస్సలాం సాధించిన విజయం గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. అవిశ్వాసుల పరిస్థితి ఇందులో తెలియజేయడం జరిగింది. విశ్వాసులు పొందే సాఫల్యం, వారికి లభించే బహుమానం గురించి చెప్పడం జరిగింది. అల్లాహ్ అపార కరుణామయుడని, జాతులు తప్పులకు పాల్పడనంత వరకు ఆయన ఎవ్వరినీ నాశనం చేయలేదని, ఆయన ప్రజల వద్దకు తన సందేశహరులను పంపి వారికి దైవాగ్రహం గురించిన హెచ్చరికలు ముందుగానే చేశాడని వివరిస్తూ ఈ సూరా ఏకదైవారాధన సూత్రాలతో ముగుస్తుంది. ఆయత్ నంబర్ 1 తాసీన్ మీమ్. ఆయత్ నంబర్ 2 ఇవి తేటతెల్లమైన గ్రంథానికి చెందిన ఆయతులు. ఆయత్ నంబర్ 3 విశ్వసించిన జనుల కోసం మేము నీకు మూసా, ఫిరౌనుల వృత్తాంతంలోని కొంత భాగాన్ని ఉన్నదున్నట్లుగా వినిపిస్తున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని ప్రవక్త అని, సత్యవంతుడైన ప్రవక్త అని చెప్పడానికి ఈ వృత్తాంతమే తార్కాణం. లేకపోతే వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను చదువురాని ఒక సాధారణ వ్యక్తి యథాతథంగా ప్రజలకు వినిపించడం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వినిపించే ఈ వృత్తాంతం ద్వారా ప్రయోజనం చేకూరేది మటుకు విశ్వాసులకే. ఎందుకంటే విశ్వసించిన వారు మాత్రమే తమ ప్రవక్త చెప్పే విషయాలను విని వాటిని సత్యమని ధృవపరుస్తారు, వాటి నుండి గుణపాఠం నేర్చుకుంటారు. ఆయత్ నంబర్ 4 నిజంగానే ఫిరౌను భూమిలో ఈజిప్టు రాజ్యంలో చెలరేగిపోయాడు. అక్కడి ప్రజలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసేశాడు. వారి మగపిల్లలను చంపేసి వారి ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించిన వారి కోవకు చెందినవాడు. వాడి దారుణాలకు, దురాగతాలకు అంతులేకుండా పోయింది. అధికార మదాంధుడై తన ప్రజలకు తనే దేవుణ్ణని ప్రకటించుకున్నాడు ఫిరౌన్. సమాజాన్ని వర్గాలుగా, తెగలుగా చీల్చి ఒక్కో వర్గానికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు. కొన్ని వర్గాలను పీల్చి పిప్పి చేశాడు. తరతరాలుగా ఫిరౌన్ చక్రవర్తుల చేత అణచివేతకు గురవుతూ వచ్చిన ఈ వర్గం పేరు బనీ ఇజ్రాయిల్. అది ఆ కాలం నాటి గొప్ప జాతులలో ఒక జాతి అయినప్పటికీ నిరంతరం ఆనువంశిక చక్రవర్తుల అణచివేత చర్యల మూలంగా అణగారిపోయింది. వారు ఫిరౌన్ చక్రవర్తికి బానిసలుగా ఉండవలసి వచ్చింది. ఫిరౌన్ చక్రవర్తి బనీ ఇజ్రాయిల్ వారిపై పగబట్టడానికి కారణం లేకపోలేదు. ఇజ్రాయిల్ సంతతిలో జన్మించే ఒక పిల్లవాని చేతిలో ఫిరౌన్ అంతమవుతాడని, అతని రాజ్యాధికారం కూడా పరిసమాప్తమవుతుందని జ్యోతిష్కులు జోస్యం చెప్పారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఫిరౌన్ చేసిన ఉపాయం ఏమిటో తెలుసా? ఇజ్రాయిల్ వంశీయులలో పుట్టే ప్రతి మగపిల్లవాడిని చంపేయాలి, ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనివ్వాలి. వారి చేత వెట్టి చాకిరీ చేయించుకోవచ్చు. కానీ జ్యోతిష్కుడు చెప్పింది ఒకవేళ నిజమయ్యే పక్షంలో ఆ సంఘటన నుంచి తాను తప్పించుకోలేనన్న జ్ఞానం ఆ మూర్ఖుడికి లేకపోయింది. ఒకవేళ జ్యోతిష్కుడు చెప్పేది అబద్ధమైతే మగపిల్లల్ని చంపించటంలో అర్థమే లేదు. మరికొంతమంది కథనం ప్రకారం హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం కాలం నుంచి ఈ శుభవార్త ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందుతూ వస్తుంది. ఇజ్రాయిలు సంతతిలో ఒక అబ్బాయి పుడతాడు. అతడు ఈజిప్టులోని నిరంకుశ రాజరికానికి చరమగీతం పాడుతాడు. బనీ ఇజ్రాయిల్ వంశస్థులు ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉండగా ఫిరౌన్ జాతి వారు విని ఆ విషయాన్ని ఫిరౌన్కు చెప్పారు. దాంతో ఫిరౌన్ ఇజ్రాయిల్ సంతతి వారిపై కన్నెర్ర చేశాడు. వారి సంతతిలో పుట్టే ప్రతి మగపిల్లవాడిని నిర్దాక్షిణ్యంగా చంపించేవాడు. ఆయత్ నంబర్ 5 భూమిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలని, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని, వారిని భూమికి వారసులుగా చేయాలని మేము కోరుకున్నాము. కానీ అల్లాహ్ తలచింది ఇంకొకటి. తరతరాలుగా పీడించబడుతున్న ఈ జాతిపై కారుణ్య ప్రభువు జాలి చూపాడు.
అత్యంత బలహీనులుగా పరిగణించబడుతున్న ఇజ్రాయిలీలనే ఫ్రాక్ పశ్చిమాలకు నాయకుల్ని చేశాడు. సూరా అల్-అరాఫ్ 137. అంతేకాదు ధార్మికంగా కూడా వారికి సారథ్య బాధ్యతలను అప్పగించాడు. ఆయత్ నంబర్ 6. భూమిలో వారికి ప్రాబల్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించాలని ఫిరౌను, హామాను మరియు వారి సైన్యాలకు వారు దేనికి భయపడుతూ ఉండేవారో దాన్నే చూపాలని మేము అభిలషించాము. దేశం లేక భూమి అంటే సిరియా ప్రాంతమని భావం. వారు కనానీయుల భూభానికి వారసులయ్యారు. ఎందుకంటే ఈజిప్టు నుంచి వెళ్ళిన తర్వాత ఇజ్రాయిలు సంతతి వారు ఈజిప్టుకు తిరిగి రాలేదు. నిజము దేవుడెరుగు. ఇజ్రాయిలు సంతతికి చెందిన ఒకానొక వ్యక్తి చేతిలో ఫిరౌను, అతని సైన్యం అంతమవుతుందని వారు తరచూ భయపడుతూనే ఉండేవారు. చివరికి అనుకున్నంత పని అయింది. వారు ఏ కీడును శంకిస్తూ ఉండేవారో దాన్ని అల్లాహ్ అక్షర సత్యం చేసి చూపాడు. ఆయత్ నంబర్ 7. మేము మూసా అలైహిస్సలాం తల్లికి ఇలా సూచించాము, నువ్వు అతనికి పాలిస్తూ ఉండు. అతని విషయంలో నువ్వు ఎప్పుడు ప్రమాదాన్ని పసిగట్టినా అతని నదిలో విడిచిపెట్టు. భయపడకు, దుఃఖించకు. నిశ్చయంగా మేము అతన్ని నీ వైపుకే మరలిస్తాము. ఇంకా మేము అతన్ని మా ప్రవక్తలలో ఒకడుగా చేసుకుంటాము. సూచించాము అంటే ఆమె మదిలో ఈ ఆలోచనను కలిగించాము అని భావం. అంతేగాని దీన్ని దైవ ప్రవక్తలకు అందజేయబడే వహీ, దైవ సందేశంగా భావించకూడదు. ఒకవేళ ఈ సూచన దైవదూత ద్వారా ఆమెకు అంది ఉన్నా ఆమెను అంటే మూసా అలైహిస్సలాం తల్లిని దైవ ప్రవక్తగా పరిగణించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దైవదూతలు ఒక్కోసారి సామాన్య మనుషుల వద్దకు కూడా వస్తుంటారు. ఉదాహరణకు బట్టతలవాడు, కుష్ఠురోగి, గుడ్డివాడి దగ్గరకు దైవదూత వచ్చినట్లు హదీసు ద్వారా రూఢి అవుతుంది. అంటే నీ అబ్బాయి నదిలో మునిగిపోతాడనో కనబడకుండా పోతాడనో భయపడకు. అంటే నీ అబ్బాయిని సురక్షితంగా నీ వద్దకు చేరుస్తాము. ఆ రోజుల్లో సంభవించిన కొన్ని పరిమాణాలను ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ సంతతికి చెందిన మగపిల్లల్ని వరుసపెట్టి చంపుతూ పోతే ఈ జాతి అంతరించిపోతుందేమోనని ఫిరౌన్ సలహాదారులు తమ చక్రవర్తి ముందు ఆందోళన చెందారు. ఒకవేళ అదే గనక జరిగితే వెట్టి చాకిరీ చేయించుకోవటానికి మనుషులు దొరకరు. అందుచేత సలహా మండలి ప్రతిపాదన మేరకు కొంతకాలం గడిచాక ఫిరౌన్ తన ఆర్డినెన్స్లో కాస్తంత సడలింపును పాటించాడు. అదేమిటంటే 1 సంవత్సర కాలం పాటు ఈ శిశు హత్యాకాండను ఆపి మరో సంవత్సరంలో ఉత్తర్వును ఖచ్చితంగా అమలు జరిపించేవాడు. ఆ విధంగా శిశు హత్యాకాండ జరగని సంవత్సరమే మూసా అన్నయ్య హారూన్ పుట్టాడు. అయితే మూసా అలైహిస్సలాం మాత్రం హత్యలు జరిగే సంవత్సరంలోనే పుట్టారు. కానీ అల్లాహ్ ఆయన్ని రక్షించటానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. వాటిలో ఒకటేమంటే ఫిరౌన్ తరపున నియుక్తులైన మంత్రసానుల దృష్టికి రాకుండా ఉండటానికి మూసా తల్లి గర్భవతి అయినట్లే కనబడకుండా చేశాడు. అందువల్ల ఆమె గుట్టు చప్పుడు కాకుండా మగబిడ్డను ప్రసవించింది. కానీ ఏ క్షణంలోనైనా ఆ విషయం పరిపాలకుల దృష్టికి రావచ్చన్న భయం ఉండేది. ఆ సమస్యకు పరిష్కారం కూడా అల్లాహ్ సూచించాడు. దాని ప్రకారం ఆమె ఆ బాలుణ్ణి ఒక పేటికలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టింది. ఆయత్ నంబర్ 8. చివరకు ఫిరౌన్ కుటుంబీకులు ఆ పసికందును ఎత్తుకున్నారు. ఎట్టకేలకు ఈ పసివాడే వారికి శత్రువుగా తయారై వారి విషాదానికి కారకుడయ్యేందుకు. మొత్తానికి ఫిరౌను, హామాను, వారి సేనలు వారందరూ పాపాత్ములనటంలో సందేహమే లేదు. ఆ పేటిక నదిలో అలా ప్రవహిస్తూ ఫిరౌను నివాస భవనానికే వచ్చి తాకింది. ఆ రాజప్రాసాదం నదీ ఒడ్డునే ఉండేది. ఫిరౌను సేవకులు ఆ పెట్టెను తెరచి చూస్తే అందమైన బాలుడు కనిపించాడు. ఆ బాలుణ్ణి వారు తమ కంటి చలువగా భావించి అల్లారుముద్దుగా పెంచారు. కానీ వారికేం తెలుసు అతను తమ పాలిట శత్రువుగా తయారు కానున్నాడని. ఇంతకీ హజ్రత్ మూసా అలైహిస్సలాం ఫిరౌనీయుల పాలిట శత్రువుగా ఎందుకు పరిణమించారు? ఎందుకంటే ఫిరౌనీయులు దేవుని అవిధేయులుగా మారిపోయారు. అధికార మదాంధులై ప్రజలను వేధించేవారు. అందువల్ల దేవుడు వారి చేతుల్లో పెంచబడిన అబ్బాయి చేతనే వారికి శిక్ష విధించాడు. ఆయత్ నంబర్ 9. ఫిరౌన్ భార్య తన భర్తతో, ఏమండి, ఈ అబ్బాయి మీకు నాకు కన్నుల పండుగ ఉన్నాడండి. ఇతన్ని మాత్రం చంపకండి. బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చండి. లేదంటే మనం ఇతన్ని మన పుత్రినిగానైనా దత్తత తీసుకోవచ్చండి అని ప్రాధేయపడింది. కానీ దాని పర్యవసానం గురించి వారికి తెలీదు. పేటికలోని అందమైన బాలుణ్ణి చూసినప్పుడు రాణిగారు చెప్పిన మాటలివి. మరికొంతమంది ప్రకారం మూసా అలైహిస్సలాం ఫిరౌన్ ఇంట్లో పెరుగుతున్నప్పుడు ఒకసారి ఫిరౌన్ గడ్డం పట్టుకున్నారు. దానికి
ఫిరౌను ఆగ్రహించి తక్షణం అతన్ని చంపమని ఆదేశించాడు. అప్పుడు తన భర్తను శాంతపరుస్తూ ఫిరౌను భార్య ఈ మాటలన్నది. ఫిరౌను భార్య ఇక్కడ బహువచన పదంతో సంబోధించడం గమనార్హం. బహుశా ఆమె భర్తను ఆ విధంగా వేడుకొని ఉండవచ్చు, లేక అతని వెంట ఉన్న జాతి ప్రముఖులందరినీ ఉద్దేశించి ఆమె ఈ విజ్ఞాపన చేసి ఉండవచ్చు. ఆ సమయంలో ఫిరౌనుకు సంతాన భాగ్యం ప్రాప్తం కాలేదు. అంచేత ఈ అబ్బాయిని దత్తత తీసుకువచ్చేమో ఆలోచించమని అతని భార్య సలహా ఇచ్చింది. ఏ పిల్లవాడి భయంతో వారు వందల కొలది పసిపిల్లల్ని ఊచకోత కోశారో ఆ పిల్లవాడు తమ కళ్ళ ముందరే, తమ ఒడిలోనే, తమ నివాస భవనంలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడన్న సంగతి వారికి తెలీదు. అదే దైవలీల, దేవుని అపరూపమైన ఏర్పాటు ఇది. ఆయత్ నంబర్ 10. మూసా తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వాసులలోనే స్థిరంగా ఉండడానికి మేము ఆమె మనసును కుదుటపరిచి ఉండకపోతే ఆ విషయాన్ని ఆమె బయటపెట్టి ఉండేదే. అంటే ఆమె హృదయంలో ఒకలాంటి శూన్యం ఏర్పడింది. పొద్దుస్తమానం ఆమెకు తన కన్న కొడుకు మూసా అలైహిస్సలాం గురించిన చింతనే తప్ప మరో ధ్యాస లేదు. కొడుకు కోసం కలవరించసాగింది. మాతృహృదయం అటువంటిది మరి. తాను నదిలో విడిచిపెట్టిన ఆ పిల్లవాడు తన పిల్లవాడేనని చెప్పేసేదే. కానీ అల్లాహ్ ఆమెకు గుండె నిబ్బరం ప్రసాదించాడు. ఆ తరువాత కూడా ఓపిక పట్టింది. దేవుడు తనకు చేసిన వాగ్దానం ప్రకారం తన శిశువుని ఎలాగైనా తన వద్దకు చేరుస్తాడని ఆమె గట్టిగా నమ్మసాగింది. ఆ నమ్మకమే గనక సడలిపోయినట్లయితే ఆమె తన గుట్టును రట్టు చేసి ఉండేదే. ఆయత్ నంబర్ 11. మూసా తల్లి అతని అక్కతో నువ్వు ఇతని వెనకాలే వెళ్ళు అని చెప్పింది. అందువల్ల ఆమె దూరం నుంచే గమనిస్తూ పోయింది. కానీ ఆ సంగతి వారికి ఫిరౌనీలకు తెలియదు. మూసా అక్క పేరు మరియం బిన్తె ఇమ్రాన్. దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం తల్లి పేరు కూడా ఇదే కావటం యాదృచ్ఛికం. చిన్నారి మూసా ఉన్న పేటిక నలునైదులో కొట్టుకుపోతుంటే ఆ అమ్మాయి తన తమ్ముణ్ణి అల్లంత దూరం నుంచే గమనిస్తూ నదీ తీరాన నడిచిపోయింది. ఆఖరికి ఆ పేటిక ఫిరౌన్ రాజభవనాన్ని తాకటం, ఆ పిల్లవాడిని ఫిరౌన్ సేవకులు తీసుకొని లోపలికి పోవటం అంతా ఆమె చూస్తూనే ఉంది. ఆయత్ నంబర్ 12. అంతకుముందే మేము మూసా కొరకు దాదుల పాలను నిషేధించాము. పరిస్థితుల స్వరూపాన్ని గమనించిన ఆ బాలిక వారితో మీకోసం ఈ బాలుణ్ణి పోషించే, ఇతని బాగోగులను కోరే ఇంటివారిని గురించి నేను మీకు తెలుపనా అని చెప్పింది. అంటే మేము మా ఆదేశానుసారం మూసా అలైహిస్సలాం కన్న తల్లిపాలు తప్ప మరెవరి పాలు కూడా త్రాగకుండా చేశాము. అందుకే శతవిధాలా ప్రయత్నించినప్పటికీ దాదులు ఆ బాలునికి పాలు పట్టలేకపోయారు. మరోవైపు ఆ పసిపిల్లవాడు ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ దృశ్యాన్ని మూసా అక్క దూరం నుంచే శ్రద్ధగా గమనించసాగింది. ఎంతకీ ఆ పిల్లవాడు ఏడుపు మానకపోవటంతో అదను చూసి వారి దగ్గరికి వెళ్ళింది. వారు గనక అనుమతిస్తే ఈ పిల్లవాని ఆలనా పాలనా చూసే ఒక మంచి మహిళను చూపిస్తానని అంది. ఆయత్ నంబర్ 13. ఆ విధంగా మేము అతన్ని తిరిగి అతని తల్లి దగ్గరకు చేర్చాము. తద్వారా ఆమె కన్నులు చల్లబడాలని, ఆమె దుఃఖితురాలు కాకుండా ఉండాలని, అల్లాహ్ వాగ్దానం సత్యమని ఆమె తెలుసుకోవాలని మేమిలా చేశాము. కానీ చాలామందికి ఇందలి పరమార్థం తెలియదు. అంతకన్నా వారికి ఏం కావాలి? వెంటనే ఒప్పుకున్నారు. అందువల్ల మూసా అలైహిస్సలాం అక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని పిలుచుకుని వచ్చింది. మూసా అలైహిస్సలాం తల్లిపాలు తృప్తిగా త్రాగారు. అందరూ సంతోషించారు. ఆ పసిపిల్లవాడికి రోజు పాలు పట్టే నిమిత్తం తన ఇంట్లోనే ఉండిపోవాల్సిందిగా ఫిరౌన్ కోరాడు. అయితే తాను తన భర్తను పిల్లలను వదిలి ఉండలేనని ఆమె తెగేసి చెప్పింది. ఎట్టకేలకు ఆ పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళి అక్కడే పాలు పట్టవచ్చని, అందు నిమిత్తం ఆమెకు తగిన జీతం ప్రభుత్వ ధనాగారం నుంచి ఇవ్వబడుతుందని నిర్ణయించబడింది. సుబానల్లాహ్, దైవలీల ఎలా ఉంటుందో చూడండి. ఒకవైపు తన కన్న కొడుకు పాలు పట్టే ఆనందం, మరోవైపున ప్రభుత్వ ఖజానా నుంచి జీతం. ఆమె కొడుకును ఆమె వద్దకే చేరుస్తానన్న వాగ్దానాన్ని దేవుడు ఎంత ఉత్తమ రీతిలో నెరవేర్చాడో చూడండి. ఒక ముర్సల్ కథనం ఇలా ఉంది. తాను నిర్మించిన వస్తువు ద్వారా శుభాన్ని, పుణ్యాన్ని కూడా ఆశించే నిర్మాత ఉపమానం మూసా అలైహిస్సలాం తల్లి లాంటిది. ఆమె తన కన్న కుమారునికి పాలుపడుతూ దానికి జీతం కూడా పొందుతుంది. తాము చేపట్టే ఎన్నో కార్యాల అసలు పరిణామం చాలామందికి తెలిసి ఉండదు. అయితే అల్లాహ్కు దాని పరిణామం గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. అందుకే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. మీకు గిట్టని వస్తువే మీకు ప్రయోజనకరం కావచ్చు. మీకు ఎంతో ప్రియమైన వస్తువే మీకు నష్టకరంగా పరిణమించవచ్చు. ఈ విషయం అల్లాహ్కు తెలుసు, మీకు తెలీదు. సూరా అల్ బకరా 216.
వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా మీకు వారిలోని ఒక వస్తువు నచ్చకపోవచ్చు. అయితే అల్లాహ్ అందులోనే మీకోసం ఎంతో మేలును పొందుపరచి ఉండవచ్చు. సూరా అన్నిసా 19. అందుకే మనిషి తన ఇష్టాయిష్టాలను అలా పక్కన పెట్టి ప్రతి విషయంలోనూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను పాటించే ప్రయత్నం చేయాలి. అందులోనే అతనికి మేలుంది. పర్యవసానం దృష్ట్యా కూడా అదే ఉత్తమమైనది. ఆయత్ నంబర్ 14. మూసా తన యుక్త వయసుకు చేరుకొని పరిపక్వతను పొందిన మీదట మేమతనికి వివేకాన్ని, ధర్మ జ్ఞానాన్ని ప్రసాదించాము. సద్వర్తనులకు మేము ఇలాగే ఉత్తమ ప్రతిఫలాన్ని ఇస్తుంటాము. వివేకం, జ్ఞానం అంటే ప్రవక్త పదవి, దైవ దౌత్యం అని అర్థం. ఆయన ఈ స్థితికి ఎలా ఎదిగారు? దీని వివరణ తరువాత ఆయతలో వస్తుంది. మరికొంతమంది వ్యాఖ్యాతల దృష్టిలో ఇక్కడ వివేకం అంటే ప్రవక్త పదవి కాదు, వివేచన, తెలివితేటలు అని భావం. ఆయత్ నంబర్ 15. ఒకసారి నగరవాసులు ఏమరపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకోవటం చూశాడు. వారిలో ఒకతను తన వర్గానికి చెందినవాడు, ఇంకొకతను వైరి వర్గానికి చెందినవాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి శత్రువర్గానికి చెందిన వానికి వ్యతిరేకంగా తనకు సహాయపడమని మూసాను పిలిచాడు. మూసా అతనికి ఒకే ఒక గుద్దు గుద్దాడు. అంతే, అది అతన్ని కడతేర్చింది. అప్పుడు మూసా, ఇది శైతాను పని, నిశ్చయంగా శైతాను బద్ధ విరోధి, స్పష్టంగా పెడదారి పట్టించేవాడు అని పలికాడు. అది రాత్రి మగ్రీబ్ ఇషాల మధ్య సమయమని కొందరు, మధ్యాహ్న సమయమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. శత్రువర్గానికి చెందినవాడు అంటే ఫిరౌనీయుడు అన్నమాట. మానవ హత్య చాలా పెద్ద నేరం. అతన్ని చంపాలన్నది హజరత్ మూసా అలైహిస్సలాం ఉద్దేశం ఎంతమాత్రం కాదు. అతన్ని దండించాలన్న ఉద్దేశంతో ఒక గుద్దు గుద్దేసరికి అతను చచ్చి ఊరుకున్నాడు. అందుకే హజరత్ మూసా అలైహిస్సలాం ఆ చర్యను దుష్టచర్యగా, శైతాన్ పనిగా అభివర్ణించారు. జరిగిన దానిపై బాధపడ్డారు. శైతాను మనిషికి బహిరంగ శత్రువు అన్నది విదితమే. మనిషిని పెడత్రోవ పట్టించడానికి వాడు చేయవలసిందంతా గప్చిప్గా చేసేస్తాడు. ఆయత్ నంబర్ 16. ఆ తరువాత అతను, నా ప్రభు, నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించని మొరపెట్టుకున్నాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, దయామయుడు. కాకతాళీయంగా, అసంకల్పికంగా జరిగిపోయిన హత్య ఉదంతం ఏమంత దారుణమైనది కాదు. ఆ మాటకొస్తే పెద్ద పెద్ద నేరాల నుంచి, అమానుష కృత్యాల నుంచి అల్లాహ్ తన ప్రవక్తలను కాపాడుతూ ఉంటాడు. అయినప్పటికీ తన వల్ల జరిగిపోయిన ఈ సంఘటనకు హజరత్ మూసా అలైహిస్సలాం సిగ్గుతో కుంచించుకుపోయారు. క్షమాభిక్ష కోసం అల్లాహ్ను వేడుకోవటం అవసరమని భావించారు. ఆ సంగతి ఫిరౌనుకు తెలిస్తే పరిహారంగా తనను చంపేస్తాడన్న భయం కూడా ఆయన్ని వెంటాడసాగింది. ఆయత్ నంబర్ 17. నా ప్రభు, నీవు నన్ను అనుగ్రహించినట్లే నేను కూడా ఇక మీదట ఏ నేరస్తునికి సహాయపడను అని మూసా విన్నవించుకున్నాడు. దేవుడు తనకు క్షమాభిక్ష పెట్టడంతో హజరత్ మూసా అలైహిస్సలాం ఆంతర్యం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఇక మీదట తాను సంయమనంతో వ్యవహరిస్తానని, దైవ ప్రసాదితమైన శక్తి సామర్థ్యాలను నేరస్తులకు సహాయపడటం లాంటి పనుల కోసం దుర్వినియోగపరచబోనని దైవానికి ప్రమాణం చేశారు. ఆయత్ నంబర్ 18. మరునాడు తెల్లవారుతుండగా మూసా భయపడుతూనే నలువైపులా పరికిస్తూ నగరంలోకి వెళ్ళాడు. అంతలోనే నిన్న సహాయం కోసం తనను అభ్యర్థించిన వ్యక్తే మళ్ళీ తనకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు మూసా అతన్నుద్దేశించి, నువ్వు పూర్తిగా మార్గం తప్పిన వాడిలా ఉన్నావు అన్నాడు. నిన్న జరిగిన సంఘటనపై నగరంలో ఎవరేమనుకుంటున్నారో, పరిస్థితుల వాస్తవిక స్వరూపం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అలైహిస్సలాం భయపడుతూనే నగరంలోనికి వచ్చారు. ఖాయిఫన్ అంటే భయపడుతూ, యతరక్కబు అంటే నలువైపులా గమనిస్తూ అని అర్థం. అంటే నువ్వు నిన్న ఒక వ్యక్తితో ఘర్షణ పడ్డావు, ఈరోజు మళ్ళీ ఇంకొక వ్యక్తితో గొడవ పడ్డావు. నీ పరిస్థితిని చూస్తుంటే నువ్వు జగడాల మారిలా ఉన్నావు. నీలో బొత్తిగా భయభక్తులు లేవు అని మూసా తన జాతికి చెందిన వ్యక్తిని మందలించారు. ఆయత్ నంబర్ 19. ఆ తరువాత మూసా తామిద్దరికీ శత్రువైన వ్యక్తిని పట్టుకోబోతుండగా మూసా, ఏమిటి, నువ్వు నిన్న ఒక వ్యక్తిని చంపేసినట్లే నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా? నువ్వు రాజ్యంలో దౌర్జన్యపరునిలా ప్రవర్తిస్తున్నావు. దిద్దుబాటు కోసం ప్రయత్నించాలన్న ధ్యాస నీలో ఏ కోసానా లేదే అని ఆ వ్యక్తి అన్నాడు. తనకు, తన వర్గానికి చెందిన వ్యక్తికి శత్రువైన వాణ్ణి పట్టుకొని తగాదాను పరిష్కరించాలని హజరత్ మూసా అలైహిస్సలాం అనుకున్నారు.
శత్రువు కిప్తీని పట్టుకుని వారి మధ్య రాజీ కుదర్చాలన్నది మూసా అలైహిస్సలాం అభిమతం. కానీ ఫిర్యాదు చేసిన ఇజ్రాయెల్ వ్యక్తి మూసా తనను చంపడానికి వస్తున్నారేమోనని శంకించి, నిన్న ఒక వ్యక్తిని చంపేసినట్లే ఈరోజు నన్ను చంపేస్తావా అని అన్నాడు. దాంతో నిన్న జరిగిన హత్య వెనుక ఉన్నదెవరో కిప్తీ శత్రువురికి అర్థమైపోయింది. అతడు గబగబా వెళ్ళి ఈ హత్యోదంతాన్ని గురించి ఫిరౌనుకి తెలియపరిచాడు. దాంతో ఫిరౌను దర్బారులోని పెద్దలు పరిహారంగా మూసాను కడతీర్చాలని తీర్మానించారు. ఆయత్ నంబర్ 20. నగరం అటు చివరి నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, మూసా, ఇక్కడి పెద్దలు నిన్ను తుదముట్టించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మాట నమ్ము. నీ మంచిని కోరే వారిలో నేను ఒకణ్ణి అన్నాడు. సమాచారాన్ని మోసుకు వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఫిరౌన్ వర్గానికి చెందినవాడని, కానీ లోపల నుంచి మాత్రం మూసా అలైహిస్సలాం మేలును కోరుకునేవాడని కొంతమంది భావించారు. అతను ఫిరౌన్ వర్గీయుడవటం వల్లనే రాజభవనంలో జరిగే సంప్రదింపుల గురించి అంత తొందరగా తెలుసుకోగలిగాడు. వేరుతెర వ్యక్తి అయి ఉంటే కీలక సమాచారాన్ని అప్పటికప్పుడే తెలుసుకోచాలడు. మరికొంతమంది ఉద్దేశంలో ఆ వ్యక్తి ఇజ్రాయిలీయుడు, మూసా అలైహిస్సలాంకి దగ్గరి బంధువు. నగరం చివరి నుంచి పరిగెత్తుకుంటూ రావటానికి కారణమేమంటే, ఫిరౌన్ అంతఃపురం, శాసనసభ నగరం చివరి అంచున ఉండేవి. ఆయత్ నంబర్ 21. అప్పుడు మూసా భయపడుతూనే అటూ ఇటూ చూసుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు. ప్రభూ, నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు అని వేడుకోసాగాడు. హజ్రత్ మూసా అలైహిస్సలాంకు ఈ సంగతి తెలియగానే ఫిరౌన్ చెర నుంచి బయటపడే ఉద్దేశంతో ఆయన ఈజిప్టు నుంచి వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఈజిప్టును వదలవలసిన పరిస్థితి హజరత్ మూసా అలైహిస్సలాంకు ఏర్పడింది. అందువల్ల ఎక్కడికెళ్లాలో ముందుగా నిర్ణయించుకోలేదు. మరోవైపు శత్రువు భయం వెంటాడుతుంది. అందుచేత ఆయన ఫిరౌనీల బారి నుంచి కాపాడు అని అల్లాహ్ను ప్రార్థించారు. అందువల్ల అల్లాహ్ తన దూతను గుర్రంపై పంపించాడు. అతను మూసాకు మార్గదర్శకత్వం వహించాడు. వాస్తవం అల్లాహ్కు తెలుసు. ఆయత్ నంబర్ 22. అతను మూసా మద్యన్ దిక్కుకు ప్రయాణమైనప్పుడు, నా ప్రభువు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను అన్నాడు. అల్లాహ్ మూసా మొరను ఆలకించాడు. ప్రాపంచికంగానూ పారలౌకికంగానూ సాఫల్యం పొందే మార్గం వైపుకు ఆయనకు దర్శకత్వం వహించాడు. మూసా అలైహిస్సలాం మార్గం పొందడమే గాక మార్గదర్శకులుగా కూడా తీర్చిదిద్దబడ్డారు. ఆయత్ నంబర్ 23. అతను మద్యన్ నీటి బావి వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఓ ప్రజా సమూహం తమ పశువులకు నీరు త్రాగిస్తున్నట్లు చూశాడు. మరోవైపు ఇద్దరు స్త్రీలు వేరుగా నిలబడి తమ పశువులను ఆపుతూ ఉండటం కనిపించింది. ఇంతకీ మీ సమస్య ఏమిటి అని మూసా దర్యాప్తు చేయగా, ఈ పశువుల కాపరులు తిరిగిపోనంత వరకు మేము మా పశువులకు నీరు త్రాగించలేము. మా నాన్నగారేమో మరీ ముసలివారు అని ఆ పడతులు చెప్పారు. మద్యన్ పొలిమేరలోకి చేరుకోగానే అక్కడ ఒక బావి వద్ద జనులు గుమిగూడి తమ తమ పశువులకు నీరు త్రాగించుకుంటున్నారు. మద్యన్ అనేది ఒక తెగ పేరు. ఈ తెగ హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం సంతతికి చెందినది కాగా, హజ్రత్ మూసా అలైహిస్సలాం యాకూబ్ సంతతికి చెందినవారు. యాకూబ్ అలైహిస్సలాం కూడా ఇబ్రహీం అలైహిస్సలాంకి మనుమలే. ఈ విధంగా మద్యన్ తెగవారికి మూసా అలైహిస్సలాంకి మధ్య వంశపారంపర్య సంబంధం ఉండనే ఉంది. హజరత్ షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్తగా పంపబడింది మద్యన్ వాసుల వద్దకే. ఇద్దరు అబలలు తమ పశువులను ఆపి నిస్సహాయులుగా నిలబడి ఉండటాన్ని చూసి హజరత్ మూసా అలైహిస్సలాంకి జాలి కలిగింది. మీరిద్దరెందుకు ఇలా నిలబడ్డారు? మీరు మీ పశువులకు నీళ్ళెందుకు త్రాగడించటం లేదు అని ఆయన అడిగారు. ఎందుకంటే మేము ఆడవాళ్ళం, మగవారిలోకి చొచ్చుకుపోయి మేము మా పశువులకు నీరు త్రాగించలేం కదా అని ఆ యువతులు చెప్పారు. రియావు అంటే కాపరులు. మా నాన్నగారేమో చాలా వృద్ధులు. అందువల్ల ఆయన గారు ఈ జన సందోహంలోకి వచ్చి తన పని చేసుకోలేరు. ఆయత్ నంబర్ 24. అందువల్ల అతను స్వయంగా ముందుకు వచ్చి వారి పశువులకు నీరు త్రాగించాడు. ఆ తరువాత నీడ ఉన్న చోటికి తిరిగి వచ్చి, ప్రభు, నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా నాకు దాని అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకున్నాడు. హజ్రత్ మూసా అలైహిస్సలాం సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చారు. తిండి తిప్పలు లేక బాగా నీరసించిపోయారు. పైగా ప్రయాణ బడలిక కూడా ఉంది. అయినప్పటికీ ఆ స్త్రీల పరిస్థితిని చూసి ఓర్చుకోలేకపోయారు. పశువులకు నీరు త్రాపిన మీదట నీడ ఉన్న చోటికి వచ్చి కూలబడ్డారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దైవ సహాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏ కాస్త తోడ్పాటు లభించినా అదే 10,000 భావించసాగారు. అందుకోసం అల్లాహ్ను ప్రార్థించారు. మేలు పలు రకాలు.
అది అన్నపానీయాలకు, ఆర్థిక విషయాలకు, ఆరాధనలకు, శక్తి అధికారాలకు, అండదండలకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం హజరత్ మూసా అలైహిస్సలాం ఆశించింది అన్నపానీయాలు, తలదాచుకోవటానికి ఆసరా. ఆయత్ నంబర్ 25. అంతలోనే ఆ ఇద్దరు యువతులలో ఒక ఆమె బిడియంతో అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, మీరు మా పశువులకు నీరు త్రాగించిన దానికి ప్రతిఫలం ఇవ్వటానికి మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పింది. మూసా ఆయన వద్దకు వచ్చినప్పుడు తన వృత్తాంతమంతా వివరించాడు. భయపడకు, నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావని ఆయన ఓదార్చాడు. అల్లాహ్ మూసా అలైహిస్సలాం ప్రార్థనను ఆమోదించాడు. ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి బిడియంతో వచ్చి ఆయన ఇంటికి రమ్మని పిలిచింది. ఈ సందర్భంగా ఖురాన్ ఆ అమ్మాయి లజ్జా వ్రీడలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. వ్రీడ ఆడదానికి అత్యంత ముఖ్యమైన ఆభరణం. మగవారిలాగా ఆమె అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛగా విహరించటం షరియతు పరంగా సమ్మతం కాదు. ఇంతకీ ఆ ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఎవరు? దివ్య ఖురాన్లో మాత్రం ఎక్కడా తండ్రి పేరు పేర్కొనలేదు. కానీ ఖురాన్ వ్యాఖ్యాతలలో అత్యధికులు ఆయన హజరత్ షుఐబ్ అలైహిస్సలాం అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మద్యన్ వాసుల వద్దకు ప్రవక్తగా పంపబడింది హజరత్ షుఐబ్ గారే. ఇమాం షౌకాని అభిప్రాయం కూడా ఇదే. అయితే ఇమాం ఇబ్న్ కసీర్ అభిప్రాయం మరో విధంగా ఉంది. ఆయన ఇలా అన్నారు: హజరత్ షుఐబ్ అలైహిస్సలాం కాలం హజరత్ మూసా అలైహిస్సలాం కంటే ముందు ఉంది. అందువల్ల ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన ఆ యువతుల తండ్రి షుఐబ్ గారి సోదర కుమారుడెవరైనా కావచ్చు, లేక మరో వ్యక్తి అయినా కావచ్చు. నిజము దేవుడెరుగు. మొత్తానికి హజరత్ మూసా అలైహిస్సలాం ఆ అబలలకు చేసిన సహాయం గురించి వారిద్దరూ తమ పితామహునికి తెలియజేశారు. ఉపకారానికి బదులు ఉపకారం తప్ప మరేం కాగలదు. అందుకే ఆ యువకుని పట్ల సద్వ్యవహారం చేయాలన్న ఆలోచన ఆ వృద్ధునికి కలిగింది. ఆ విధంగా హజరత్ మూసా అలైహిస్సలాంకు ఆ పెద్ద మనిషిని కలుసుకునే అవకాశం దొరికింది. అంటే ఈజిప్టులో తన పుట్టు పూర్వోత్తరాలను, అక్కడ ఫిరౌన్ చక్రవర్తి ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలను గురించి ఆయన క్షుణ్ణంగా తెలియజేశారు. అంతా విని ఈ ప్రాంతం ఫిరౌన్ సామ్రాజ్య పరిధిలోనికి రాదని, అందుచేత ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన మూసాకు ధైర్యం చెప్పారు. ఆయత్ నంబర్ 26. ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక ఆమె, ఓ నాన్న, ఈయన్ని జీతంపై పెట్టుకోండి. ఎందుకంటే మీరు జీతంపై నియమించుకునే వారిలో బలవంతునిగా, నమ్మకస్తునిగా ఉండేవాడే ఉత్తముడు అని అన్నది. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం తండ్రి తన కుమార్తెను ఉద్దేశించి, ఇతను బలవంతుడు, నమ్మకస్తుడు అని మీకెలా తెలుసు అని అడిగాడు. దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు: నాన్న, మేము పశువులకు నీరు త్రాగించే బావి దగ్గర ఒక పెద్ద రాయి ఉంటుంది. కనీసం 10 మంది పడితే గాని ఆ రాయిని లేపలేరు. కానీ ఈయన గారు ఒక్కరే ఆ రాయిని లేపి మరి ఒక్కరే తెచ్చి అక్కడ పెట్టేశారు. ఈయన చాలా బలిష్ఠుడు అనడానికి ఇదొక నిదర్శనం. ఇక ఈయన గారి విశ్వసనీయత గురించి చెప్పమంటారా? మీ సూచనపై నేను ఈయన గారిని ఇంటికి పిలుచుకు వస్తున్నప్పుడు నేను ముందు ఉన్నాను, ఈయన వెనుక నడుస్తున్నారు. కానీ గాలికి నా పైట కొంగు పదే పదే ఎగిరిపోతుండేది. అప్పుడు ఈయన నన్నుద్దేశించి, నువ్వు వెనుక ఉండు, నేను ముందు ఉంటాను. నీ శరీరంపై నా చూపు పడకుండా ఉండటానికి ఇదే ఉత్తమ పద్ధతి. అయితే దారిని సూచిస్తూ వెనుక నుంచి కంకర్రాళ్ళు విసురుతూ ఉండు. దాని ప్రకారం నేను ముందుకు సాగిపోతాను అని చెప్పారు. నాన్న, ఈయన నమ్మకస్తుడు అని చెప్పడానికి ఇదొక తార్కాణం. నిజం దేవుడెరుగు. ఆయత్ నంబర్ 27. ఆ పెద్ద మనిషి ఇలా అన్నాడు: నా ఇద్దరు కుమార్తెలలో ఒక ఆమెను నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు మహరుగా 8 సంవత్సరాలు నా దగ్గర సేవకునిగా ఉండాలి. ఒకవేళ నువ్వు 10 సంవత్సరాలు పూర్తి చేయగలిగితే అది నీ తరపు నుంచి నాకు చేసిన మేలవుతుంది. నిన్ను ఇబ్బందుల పాలు చేయాలన్నది నా అభిమతం ఎంతమాత్రం కాదు. దైవ చిత్తమైతే మున్ముందు నువ్వు నన్ను మంచివానిగా పొందుతావు. మన నాట ఈ విధంగా ఆడపిల్ల తండ్రి ఎవరినైనా నీకు నా కూతుర్నిచ్చి పెండ్లి చేయదలుస్తున్నాను అని అంటే అది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది. కానీ దైవ సమ్మతమైన షరియతు ప్రకారం ఇలా చెప్పటంలో తప్పేమీ లేదు. గుణవంతుడైన అబ్బాయి లభించినప్పుడు ఆ అబ్బాయితో కానీ అబ్బాయి తల్లిదండ్రులతో కానీ పెండ్లి సంబంధం గురించి మాట్లాడటం సమ్మతమే. పైగా ఇలా నేరుగా మాట్లాడటం ఉత్తమం కూడా. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనూ ఆయన ప్రియ సహచరుల కాలంలో కూడా ఈ పద్ధతే కొనసాగేది. ఈ ఆయత్ ఆధారంగా కూలిపై లేదా కాంట్రాక్టుపై పురుషుణ్ణి నౌకరుగా కుదుర్చుకోవటాన్ని పండితులు ధర్మసమ్మతంగా ఖరారు చేశారు. అంటే 8 సంవత్సరాల గడువు ముగిసేసరికి నీకు కష్టంగా తోస్తే ఆ 2 ఏళ్ల గడువు పూర్తి చేయకుండానే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు.
అంటే మాట తప్పటం కానీ, నిన్ను వేధించటం కానీ, మోయలేనంత భారాన్ని నీపై వేయటం కానీ చేయను. నీ ఎడల ప్రేమభావంతో మెలుగుతాను. ఆయత్ నంబర్ 28. మీకు నాకు మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లే. నేను ఈ 2 గడువులలో ఏ ఒక్కటి పూర్తి చేసినా ఆ తర్వాత నాపై ఎలాంటి ఒత్తిడి రాకూడదు. మనం చెప్పుకునే మాటలకు అల్లా సాక్షిగా ఉన్నాడని మూసా పలికాడు. అంటే మీతో జరిగిన ఒప్పందం ప్రకారం 8 లేక 10 ఏండ్లు పనిచేస్తాను. ఆ తర్వాత వెళ్ళదలిస్తే మీకు అభ్యంతరం ఉండకూడదు. నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ పలుకులు హజ్రత్ షుఐబ్ అలైహిస్సలాం గారివి. మరికొంతమంది ప్రకారం హజ్రత్ మూసా అలైహిస్సలాం గారివి. ఎందుకంటే వాక్యం ఉభయులకు వర్తించేలా బహువచనంలో సాగింది. బహుశా ఇద్దరు తరపున కూడా ఈ మాట చెప్పబడి ఉండవచ్చు. ఈ ఒప్పందం ప్రకారమే ఆయన కుమార్తెతో హజ్రత్ మూసా అలైహిస్సలాం పెండ్లి సంబంధం ఖాయమైపోయింది. మిగిలిన వివరాలను అల్లాహ్ ఖురాన్లో ప్రస్తావించలేదు. ఆయత్ నంబర్ 29. మరి మూసా ఆ గడువును పూర్తి చేసి తన ఇంటి వారిని తీసుకుని వెళ్తుండగా తూరు పర్వతం వైపు అగ్ని కనిపించింది. ఆయన తన ఇంటామెతో, ఇక్కడే ఉండండి, నేను అగ్నిని చూశాను. బహుశా అక్కడి నుంచి నేను ఏదైనా సమాచారాన్ని కానీ లేదా మీరు చలి కాచుకోవటానికి నిప్పురవ్వను కానీ తెస్తాను అన్నాడు. ఇంతకీ హజ్రత్ మూసా అలైహిస్సలాం పూర్తి చేసిన గడువు ఎంత? 8 ఏండ్ల 10 ఏండ్ల? ఆయన 10 ఏండ్ల గడువును పూర్తి చేశారని హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇదే పరిపూర్ణమైన గడువు. మూసా మామగారు కోరుకున్న గడువు. ముసలివారైన తన మామగారి మనసు నొప్పించటం హజ్రత్ మూసా అలైహిస్సలాంకి ఎంతమాత్రం ఇష్టం లేదు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే భర్త తన భార్యను ఎక్కడికైనా తీసుకెళ్లగలడు. ఆయత్ నంబర్ 30. తీరా అక్కడికి చేరుకోగానే ఈ లోయకు కుడి అంచున గల శుభప్రదమైన స్థలంలోని ఒక వృక్షం నుంచి మూసా, నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్నని పిలుపు వినవచ్చింది. పిలుపు ఆ లోయ అంచు నుంచి వినిపించింది. అది పశ్చిమ దిక్కున పర్వతాన్ని కుడివైపున ఉంది. అక్కడ ఒక చెట్టుంది. ఆ చెట్టు నుంచి అగ్ని జ్వాలలు ప్రజ్వలిస్తూ ఉన్నాయి. వాస్తవానికి అది పరమ ప్రభువు తేజరిల్లినందున ప్రసరించిన కాంతిరేఖలు. ఓ మూసా, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది ఎవరో కాదు, నేనే, సర్వలోక ప్రభువైన అల్లాహ్ను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.